హాయ్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం ఏంటో తెలుసా? ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మత్స్య నేతి వెంకటేశ్వర స్వామిగా మనకి కొండపైన దర్శనమిస్తారు. అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? ఈ దేవాలయ చరిత్ర ఏంటి? అనేది మనం పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ఈ దేవాలయం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో వెలసింది. ఈ దేవాలయం పల్నాడు జిల్లాలో గల మరొక మహాపుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ ప్రజలు పల్నాటి తిరుమలగా ఇక్కడ భావిస్తారు. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే నల్గొండ టు అద్దంకి మార్గ మధ్యలో నేషనల్ హైవే పక్కనే జస్ట్ 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది. వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పదండి. ఇక్కడికి ప్రతి శనివారం నాడు భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి ముఖ్యంగా శివరాత్రి అయిపోయిన తర్వాత 4 శనివారాలు లేదా 5 శనివారాల పాటు ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ శనివారాల్లో చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. నేను 3వ శనివారం వచ్చాను. క్రౌడ్ చాలా హెవీగా ఉంది. ఇక్కడికి ఎన్ని వెహికల్ వచ్చినా గానీ పార్కింగ్‌కి ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడ స్వామివారు పాపాలను నశింపచేసి సుఖ సంతోషాలను కలగజేసే స్వామిగా భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు స్వామివారికి పశువులు ఈనిన తర్వాత వెన్నను తెచ్చి స్వామివారికి పొంగళ్ళు పొంగించి తరువాత స్వామివారి దేవాలయం చుట్టూ పశువుల్ని ప్రదక్షిణ చేయించి నెయ్యి, బియ్యం, పాలు, పప్పు అనేవి భక్తులు స్వామివారికి సమర్పిస్తారు. అంతేకాకుండా ఇక్కడ కొన్ని వేల మంది స్వామివారికి పొంగళ్ళు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే స్వామివారికి వెన్నని అలా పూయగానే అది నెయ్యిగా మారి కిందకి కారుతుంది. అది స్వామివారి మహత్యం. అందుకే ఈ స్వామివారిని నేతి వెంకన్న స్వామిగా భక్తులు కొలుస్తారు. ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామివారికి గోపురం అనేది ఉండదు. ఈ దేవాలయానికి భక్తులు ఆయా ఊర్ల నుంచి ట్రాక్టర్‌లో గావచ్చు, ఆటోలో గావచ్చు, లారీల్లో గావచ్చు రావడం మీరు గమనిస్తారు చూడండి. మనకి గుడి దగ్గరైతే మనం స్టే చేయడానికైతే ఏమి వసతులైతే ఏమి లేవు. గుడి నుంచి జస్ట్ 5, 6 కిలోమీటర్ల దూరంలో అయితే మనం ఉండటానికైతే వసతులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మరలా తిరిగి వెళ్ళవచ్చు. మనకెదురుగా కనపడుతుందిగా అదే స్వామివారి మండపం. ఇదే స్వామివారి గుడి. వెళ్దాం పదండి.
కొండపైకి మెట్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మినిమం 90 నుంచి 80 మెట్ల వరకు ఉంటాయి. స్వామివారి దర్శనం చేసుకుందాం పదండి. ఇప్పుడు పల్నాటి తిరుమలగా పేరుగాంచిన ఈ దేవస్థానం ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్వయంభూగా వెలిసిన స్వామివారికి గర్భగుడిపై గోపురం అనేది ఉండదు. అనేక మంది గోపురం నిర్మించే ప్రయత్నం చేసినా గానీ వాళ్ళ ఫలితాలు విఫలమయ్యాయి. ఎందుకంటే గోపురం కడుతూ ఉండగా మళ్ళీ మరుసటి రోజు ఆ గోపురం పడిపోయి ఉండేది. అందుకే స్వామివారికి ఇప్పటి వరకు గోపురం అనేది లేదు. గోపురం, కలశం లేని ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఓన్లీ దేరంపాడు గ్రామంలోనే ఉండడం విచిత్రం. స్వామివారి వెనక భాగంలో ఆలయాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తయారు చేయించిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా మంచినీళ్లు మరియు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. చూడండి స్వామివారికి బియ్యం, బెల్లం, వెన్న ఇలా స్వామివారికి అనేక సమర్పిస్తున్నారు. ఇదే గర్భగుడిలోకి ఎంట్రన్స్. మీరు కూడా స్వామివారిని చూసి దర్శించుకోండి. అదిగో చూడండి స్వామివారు ఎల్లవేళలా ఎండా వానతో తడుస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ స్వామివారు స్వయంభూ మత్స్యావతార నేతి వెంకటేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ లడ్డూ ప్రసాద కౌంటర్లు ఉంటాయి. అంతేకాకుండా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. భక్తులు అయితే చాలా మంది వచ్చారు. చూడండి క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. ఆ దర్శనం 2 hours పట్టింది. మీరు తప్పకుండా మత్స్యావతార నేతి వెంకన్న స్వామిని దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అనుభవిస్తారు. ఎవరైనా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ శివ ట్రావెలర్. బై.